రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు మనం తెలంగాణ మరియు ఏపీ, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పత్తి పంట అనేది అధికంగా సాగు చేయడం జరుగుతుందండి. ఈ పత్తి పంట అధిక సాగు చేయడం వల్ల మనకు తెలుగు రెండు రాష్ట్రాల్లో అధికంగా పత్తి పంట సాగు చేయడం జరుగుతుంది. కావున ఈ రెండు రాష్ట్రాల్లో పత్తి పంట సాగుకు మనకు తేలికపాటి నేలలు మరియు బరువైన నేలలు మరియు నల్లరేగడి నేలలు, ఎర్ర నేలల్లో వాడేటువంటి ఫర్టిలైజర్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకుందామండి. మనం బరువైన నేలలు అనగా నల్లరేగడి నేలల్లో మొదటి దఫా ఫర్టిలైజర్ను మొదటగా 20 నుంచి 30 రోజుల మధ్యలో వాడుకోవడం జరుగుతుందండి. 20 నుంచి 30 రోజుల మధ్యలో వాడుకుంటే సరిపోతుంది. మొదటి దఫా ఎరువుల్లో కనుక మనము డిఏపి మరియు నత్రజని వాడుకోవడం జరుగుతుందండి. డిఏపి అనగా డై అమోనియా ఫాస్ఫేట్, నత్రజని అనగా యూరియా. డై అమోనియా ఫాస్ఫేట్ 50 కేజీలు, ఒక 25 కేజీల నత్రజనిని తీసుకొని ఒక ఎకరాకు మనం ఫర్టిలైజర్లు చల్లుకుంటే సరిపోతుందండి. బరువైన నేలలు అనగా నల్లరేగడిలో ఒక ఎకరాకు 50 కేజీల డిఏపి, 25 కేజీల నత్రజని సాగులో చల్లుకుంటే సరిపోతుందండి. లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఏపి కొంచెం దేశ పరిస్థితుల్లో యుద్ధాల వల్ల కానీ అదే వివిధ కారణాల వల్ల కానీ ఈ ఫర్టిలైజర్ అనేది డిఏపి దొరకకపోతుంది. కాబట్టి 20-20-0-13 ఏ కంపెనీ అయినా కానీ 20-20-0-13 ఒక 50 కేజీలు, నత్రజని ఒక 15 కేజీల నుంచి 25 కేజీలు కలుపుకొని ఒక ఎకరాకు నల్లరేగడి అనగా బరువైన నేలల్లో మనం చల్లుకుంటే సరిపోతుందండి. రెండవసారిగా నల్లరేగడిలో బరువైన నేలల్లో 2 సార్ల ఫర్టిలైజర్ మన పత్తి పంటకి ఇచ్చుకుంటే సరిపోతుంది. కాబట్టి రెండోసారిగా ఫస్ట్ దఫా 20-20-0-13 పెడితే కనుక రెండో దఫాలో 14-35-14 మరియు నత్రజని ఒక 25 కేజీల బ్యాగ్ తీసుకొని ఒక ఎకరా పొలంలో పత్తి పంటలో 45 నుంచి 50 రోజుల మధ్య కాలంలో ఒక ఎకరాకు చల్లుకుంటే సరిపోతుంది. లేదు తేలికపాటి మరియు ఎర్రజక్క దుబ్బ నేలల్లో మాత్రం ఇవి మనకు ఎక్కువ నల్గొండ ప్రాంతంలో ఆ ఏరియాలో ఉంటుంది, వరంగల్ నల్గొండ ప్రాంతాల్లో. ఈ తేలికపాటి నేలల్లో మొదటి దఫా ఫర్టిలైజర్ కింద ఒక 50 కేజీల డిఏపి డై అమోనియా ఫాస్ఫేట్ మరియు నత్రజని 50 కేజీలు వాడుకోవాల్సి వస్తుందండి. ఈ తేలికపాటి నేలల్లో కొంచెం బలం తక్కువగా ఉంటుంది కాబట్టి దాంతోపాటు కొంచెం అవకాశం ఉన్నవారు మైకోరాజా గుళికలు కానీ లేదా సాగరిక గోల్డ్ అని మన మార్కెట్లో దొరుకుతుందండి. ఎకరాకు 4 నుంచి 6 కేజీలు మొదటి దఫా ఎరువులో డిఏపి ప్లస్ నత్రజని 50 కేజీలు, ఇది ఒక 50 కేజీలు వాడుకోవడం వస్తుంది. ఎందుకంటే తేలికపాటి నేలలో బలం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి. తదుపరిగా మనం రెండో దఫా ఎరువుల్లో వచ్చేసి 20-20-0-13 50 కేజీలు మరియు నత్రజని యూరియా కూడా మళ్ళీ 50 కేజీలు వాడుకోవడం జరుగుతుంది. ఈ తేలికపాటి నేలలో మొదటిగా మైకోరాజా గుళికలు కానీ లేదా సాగరిక గోల్డ్ కానీ లేదా వివిధ మన బయోవిటా గుళికలు కానీ లేదా ఏరిస్ కంపెనీ వారి మన మ్యారినో గుళికలు కానీ ఫస్ట్ దఫా ఎరువులో కానీ రెండో దఫా ఎరువులు కానీ ఎకరాకు 4 నుంచి 10 కేజీల వరకు వాడుకుంటే మంచిదండి. ఈ తేలికపాటి నేలలో బలం తక్కువగా ఉంటుంది కాబట్టి తదుపరిగా ఈ తేలికపాటి నేలలో 3 సార్లు ఫర్టిలైజర్ యూజ్ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే ఈ పొలంలో తేలికపాటి నేలల్లో కొంచెం ఎరుపు శాతం కూడా పత్తి పంటలో ముందుగా వచ్చే అవకాశం ఉంటుంది. రెండో క్రాప్ వచ్చే టైంకు ఆల్రెడీ ఎరుపులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండో దఫా ఎరువుల్లో 20-20-0-13 50 కేజీలు మరియు 50 కేజీల నత్రజని వాడాలండి. మూడో దఫాకు వచ్చేసి 50 కేజీల నుంచి 40 కేజీల పొటాష్ మరియు 20 కేజీల నత్రజని కలుపుకొని మూడో దఫా ఎరువులు కూడా ఈ తేలికపాటి నేలలో వాడుకొని అధిక దిగుబడులు పొందొచ్చండి. అదేవిధంగా బరువు నేలలో 2 సార్లు ఫర్టిలైజర్ పెడితే సరిపోతుందండి. తేలికపాటి నేలలో మాత్రం కంపల్సరీ 3 సార్లు ఫర్టిలైజర్ పెట్టుకొని ఈ తేలికపాటి నేలలో ఎర్ర నేలల్లో వచ్చేటువంటి ఎరుపు తెగులను వాటిని అధిగమించడం కోసం మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఫర్టిలైజర్ కొరత చాలా ఉందండి. యుద్ధాల పరంగా కానీ దేని పరంగా కానీ ఫర్టిలైజర్ కూడా అధికంగా రేట్లు పెరిగిపోతుంది. ఈ మైకోరాజా కానీ సాగరిక గోల్డ్ కానీ లేదంటే తదుపరిగా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి నానో యూరియా, నానో డిఏపి మరి ఇట్లాంటి నానో వాడుకొని మనం ఫర్టిలైజర్ అధికంగా వాడకుండా ఒక 25 కేజీల నత్రజని మాత్రమే వాడి ఈ నానో యూరియా, నానో డిఏపి వాడుకొని మరియు సాగరిక గోల్డ్ లేదా అగ్రిప్రో, మ్యారినో లాంటి ఏరిస్ కంపెనీ న్యూట్రిషన్స్ వాడుకొని ఈ యొక్క ఫర్టిలైజరు అధిక ఖర్చును రైతు అధిగమించి దిగుబడిలో ఎక్కువ దిగుబడి పొంది అదేవిధంగా ఎక్కువగా నష్టపోకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో డిఏపి మరియు 20-20-0-13 14-35 రేట్లు పోయినసారితో పోల్చుకుంటే ఇప్పుడు డబల్ యుద్ధ ప్రాతిపదికన కావచ్చు ఏదో పరంగా కానీ రేట్లు పెరగడం జరిగింది. కాబట్టి దయచేసి దాన్ని గుర్తుపెట్టుకొని ఈ సాగరిక గోల్డ్ కానీ మైకోరాజా కానీ ఇట్లాంటి మరియు ఏరిస్ వారి న్యూట్రిషన్స్ కానీ లేదా పోలియర్స్ 14-35-14 కానీ లేదా 3-19 కానీ ఇది గ్రోమర్ కంపెనీ వారి మన పోలియర్స్ వాడి ఈ ఫర్టిలైజర్ యొక్క ఖర్చును తగ్గించుకొని రైతులు ఈ పత్తిలో వచ్చేటువంటి ఈ ఫర్టిలైజర్ భారాన్ని తగ్గించుకొని పత్తి పంటలో ఈ విధంగా ఫర్టిలైజర్స్ వాడుకొని అధిక దిగుబడులు పొందాల్సింది మనం చేస్తూ
రైతే రాజ్ ఛానల్కు చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ ఇలాంటి వీడియోల కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.